హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ హోమ్. ఈరోజు ఎంతో సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే సేమియా కీసర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 5 to 6 స్పూన్స్ గీ యాడ్ చేయాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 2 కప్స్ సేమియా వేసుకుందాం. సేమియాను లో ఫ్లేమ్లో 8 to 9 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, మాడిపోతాయి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు, కిస్మిస్, బాదం ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, చాలా తొందరగా మాడిపోతాయి. ఇలా ఫ్రై అయినవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 2 కప్స్ సేమియాకి 4 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేస్తే సేమియా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. వాటర్ ఇలా మరుగుతుండగా సేమియా యాడ్ చేసుకోవాలండి. మంటను మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి సేమియాని. సేమియా కలర్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు. ఇలా సేమియా కంప్లీట్గా ఉడికిన తర్వాత 1 కప్పున్నర షుగర్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్ ఇంకా ఇష్టపడే వాళ్ళు 2 కప్పుల వరకు వేసుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత సేమియా అసలు ఉడకదండి, అందుకే ముందే ఉడికిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశానండి. ఫ్లేవర్ కోసం 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కిస్మిస్, బాదం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఇంకా సింపుల్గా సేమియా కీసర రెడీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ఇఫ్ యూ లైక్ మై రెసిపీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.